యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినమున మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతెయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చిన. అంతటి వారు యేసు దేహమును తీసుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనూ ఎప్పుడునూ ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండిన కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినని రాయబడింది. అంటే ఆయన చనిపోయాడు అనేటువంటి నిర్ధారణ వచ్చింది. తోటి మనం చదువుతున్నాం ఆ వాక్యాన్ని. తర్వాత చనిపోయినటువంటి రోజు సిద్ధపరచు దినము కనుక మరుసటి రోజు విశ్రాంతి దినం, అంటే యూదులకు విశ్రాంతి దినము. అందుచేత ఆ దినమున విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండా ఉండటానికి ఆ సిలువ వేయబడిన రోజే ఆ దేహములు సిలువ మీద నుంచి తీసి వేయబడాలనేటువంటిది యూదులు పిలాతును అడిగినప్పుడు అతడు సెలవు ఇచ్చిన తరువాత వాళ్ళు, అంటే ఒకవేళ చనిపోకపోయినట్లయితే కాళ్ళు విరగగొట్టించి వాళ్ళ యొక్క మరణాన్ని తొందరపరచమనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అలా అడిగినప్పుడు పిలాతు దానిని అంగీకరించి దానికి అలా చేయటానికి అనుమతి ఇచ్చినప్పుడు సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ కాళ్ళను విరగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు అంతకుముందే ఆయన మృతి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు, కానీ అలా 36వ వచనంలో చూచినప్పుడు అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. అలా ఆ సైనికుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు విరగగొట్టడానికి అతడు అంతకు మునుపే మృతి పొందేటడు చూచి కాళ్ళు విరగగొట్టలేదు. అది అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. పస్కా పశు బలి అర్పించేటువంటి క్రమం నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో 46వ వచనం, మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక ఎముకైనను మీరు విరవకూడదు. తర్వాత సంఖ్యాకాండం 9వ అధ్యాయం ఈ పస్కా బలి పశువు యొక్క నియమాలను గురించినటువంటి వివరణలో ఇది రాయబడినది. 12వ వచనం, వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు, దానిలోనిది ఒక్క ఎముకైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలను. తర్వాత కీర్తనలు 34వ అధ్యాయం 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఇది దావీదు రచించినటువంటి కీర్తనలోని భాగంలో ప్రభువును గురించి చెప్పబడినటువంటిది. ఈ విషయాలన్నీ కూడా మరి పస్కా పశువు బలిగా అర్పించబడేటువంటి పశువు యొక్క ఎముకలు విరగొట్టబడకూడదు. ఆ విధంగానే ఇక్కడ మరి పిలాతు కాళ్ళు విరగొట్టడానికి అనుమతి ఇవ్వబడినప్పటికీ కూడా ఈ ప్రవచనం ఆయనను గురించి చెప్పబడినటువంటి వాక్యం నెరవేర్చబడటానికి వారు అక్కడికి రాక మునుపే ప్రభు మృతి ఉండుట వారు చూచి ఆ విరగొట్టేటువంటి కార్యాన్ని చేయలేదు. ఆ విధంగా చెప్పబడినటువంటి వాక్యం నెరవేర్చబడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే
ఈ 34వ వచనంలో, అందులో యోహాను సువార్త 18వ అధ్యాయం 34వ వచనంలో, ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. ఇక్కడ అంతకు మునుపు మనం 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, తర్వాత 27వ వచనంలో, తర్వాత శిష్యుని చూచి, ఈ శిష్యుడు ఈ పత్రిక రాసినటువంటి అపోస్తలుడైన యోహాను. అతడు మన ప్రభువు చేత ప్రేమించబడినవాడు. అతడు ప్రభువు సిలువ వేయబడినప్పుడు అతను మాత్రమే అతనితో ప్రభువు ఎదుట నిలబడినవాడు. అందుచేత అతడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇతడు ఆ సైనికుడు వచ్చి ప్రక్కన వెంటనే పొడిచినప్పుడు జరిగినటువంటి సందర్భంలో వెంటనే కారినటువంటి రక్తము నీళ్లు అది చూచి సాక్ష్యం ఇస్తాడు. అతడు సాక్ష్యము సత్యమే. మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఇది తర్వాత ఈ విషయాన్ని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అతడు రాస్తాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే సైనికుడు ప్రభు యొక్క ప్రక్కన పొడిచినప్పుడు కారినటువంటి రక్తము నీరు, ఆ రెండింటిని గూర్చినటువంటి సాక్ష్యాన్ని గురించి అది సత్యమని, తర్వాత అది అతడు రాసిన మరొక పత్రికలో కూడా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నటువంటి వచనాలన్నీ 9వ వచనం వరకు చదివినటువంటివి లో దీని గురించి మరలా చెప్తున్నాడు. కనుక ప్రభు చనిపోయినప్పుడు రెండు విషయాలు, అతను పొడిచినప్పుడు రెండు రక్తము నీరు రెండు కూడా కారినట్లుగా ప్రక్క నుంచి మనం చదువుతున్నటువంటి అంశం. తర్వాత ఈ రెండు కూడా వేరు వేరు విషయాలను మనకు సూచించేదిగా కూడా ఉంది. కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ మన ప్రభు కార్చినటువంటి రక్తం ద్వారా ఆయన మరి ఏదైతే మనకు విమోచన అవసరమైనదో దానికి క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని లేక రక్తాన్ని కార్చడం ద్వారా దేవుని ఎదుట మనం చేసినటువంటి అపరాధాలన్నిటికీ కూడా క్షమాపణ కలిగి ఉన్నది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించడం ద్వారా ఆయన మరి బలి అర్పణ ద్వారా కార్చినటువంటి రక్తంలో ఉన్న ప్రభావాన్ని బట్టి మనందరం కూడా ఈ పాప క్షమాపణ అనే అనుభవంలోనికి విశ్వసించిన వారందరూ కూడా తీసుకొని రాబడ్డారు. అది ఒక మెట్టు అయితే, రెండవది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు, శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ పాత నిబంధనలో జరిగేటువంటి క్రమాన్ని గురించి పౌలు హెబ్రీ భాష మాట్లాడే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో ఇది మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము, మరి వారి మీద ఆవుదోడ బూడిద చల్లుట, ఇవన్నీ కూడా శరీర శుద్ధి కలిగినట్లుగా వారు పరిశుద్ధపరచబడ్డారు. కానీ దానివల్ల వాళ్ళు దేవునితోటి సరైన సంబంధంలోనికి ఆ సమయంలో పాపాలు క్షమించబడినప్పటికీ దేవునితో సంబంధంలో నిలబడి మరలా పాపం మీద జయం పొందగలిగిన విధంగా మనస్సాక్షి వారి మీద నేరం మోపకుండా ఉండే స్థితి లేదు. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 14వ వచనంలో, శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునని క్రీస్తు యొక్క రక్తము. అంటే ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆ విధంగా కార్చినాడో, లేదా చనిపోయినాడో, లేక ఆ ప్రక్కన పొడిచినప్పుడు కారినటువంటి రక్తము, అది మనకు ఈ దేనికి సూచనగా ఉన్నది అంటే, మనం నిర్జీవ క్రియలను విడిచి, అంటే ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన క్రియలన్నిటినీ కూడా అవి దేవుని సంబంధమైనవి కాదు కనుక, దేవునికి వ్యతిరేకమైనవి కనుక వాటిని విడిచిపెట్టడం అనేటువంటిది మొదటిది. తర్వాత జీవం గల దేవుని సేవించుటకు, దేవుడు ఏమి కోరుతున్నాడో ఆ విధంగా మనం జీవించగలుగుటకు, సేవించగలుగుటకు, ఆరాధించగలుగుటకు, తర్వాత సరైన సంబంధం కలిగి దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశము మరి సంకల్పం చక్కగా నెరవేర్చడానికి, పనికి రాగలిగిన విధంగా జీవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. మొదటిసారి ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు వారి మనస్సాక్షి వారికి మరి వారు దిగంబరులని, తర్వాత దేవుని ఎదుట పాపం చేసి ఉన్నారనేటువంటి మనస్సాక్షిలోనికి తీసుకొని రాబట్టడం చేత వారు వెళ్ళి దాక్కునటమే కాకుండా వారు ఆకులతోటి వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకొనటానికి ప్రయత్నం చేశారు. అది మనం ఎప్పుడైతే మనము పాపం చేసి ఉన్నామనేటువంటిది, లేక పాపంలో ఉన్నామనేటువంటిది మనలో ఆత్మ సంబంధమైనటువంటి మనుషుని యొక్క ఆత్మ, ఆ మనస్సాక్షి, ఆ ఆత్మలో ఉన్న ఒక భాగం లేక ఒక పని, అది మనస్సాక్షిని. ఆ మనస్సాక్షి దేవుని ఎదుట, దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో అది మనకు చెప్తుంది. మన మనస్సు మన మీద సాక్ష్యం పలుకుతుంది. అది అవునని కానీ కాదని కానీ చెప్తుంది. అంటే దేవుని సంబంధమైనవి. అలా దేవుని సంబంధం కానిది మనం చేసినప్పుడు, ఆదాము హవ్వలు ఏ విధంగా దేవుడు వారికి తినవద్దని చెప్పినప్పుడు వారు తిన్నారు కాబట్టి వారిలో వెలిగించబడినటువంటి మనస్సాక్షి, అప్పుడు ఉన్నటువంటి మనస్సాక్షి వారు దేవుని ఎదుట నిలబడలేకుండా దాగుకునేటట్లుగాను, వారి దిగంబరత్వాన్ని కప్పుకొనటానికి చేసిన మనుషుని యొక్క ప్రయత్నంలోనికి వారు నడిపించబడ్డారు. ఇప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ఆయనకున్నటువంటి ఆ ప్రభావం ద్వారా, ఎందుకంటే ఆయన ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ద్వారా మన ఆత్మను శుద్ధీకరించగలిగినటువంటి విధంగా ప్రభువు జరిగించిన కార్యాన్ని బట్టి మన ఆత్మలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షి మీద ఉన్నటువంటి ఆ ముద్ర, పాపపు ముద్ర, లేక దేవునితో సంబంధం లేకుండా మనం దాగుకొనటానికి కలిగిన స్వభావాన్ని ఆయన యొక్క రక్తము మరి శుద్ధీకరించి పాతవి క్రియలు విడిచిపెట్టగలగటానికి, దేవునికి అంగీకారమైనటువంటి విధంగా జీవించగలగటానికి, మనము దేవుని ఎదుట ధైర్యంగా రాగలగటానికి మనకు సహాయపడుతుంది. అందుచేత ప్రభు చనిపోయినప్పుడు ప్రక్కన బల్యాన్ని గుచ్చినప్పుడు వచ్చినటువంటి రక్తము మన పాపములను క్షమించుట మాత్రమే కాకుండా, మనము జీవం గల దేవుని సేవించగలగటానికి అవసరమైనటువంటి నిర్దోషమైన మనస్సాక్షి కలిగి మనము దేవుని వెంబడించడానికి, దేవుని సంకల్పంలో నిలబడి జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటి మనస్సాక్షిలోనికి తీసుకొస్తుంది. ఎప్పుడెప్పుడైతే మనిషి పాపం చేస్తాడో అప్పుడు మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తాడు. అది నేను చేసినటువంటిది తప్పు, దేవుడికి అది అంగీకారయోగ్యం కాదు అనేటువంటిది. యేసు ప్రభు యొక్క రక్తము ఆ మనస్సాక్షిని శుద్ధీకరించి మనము దాని మీద జయం పొందగలిగేటువంటి విధంగా జీవం పని చేయుటకును, తర్వాత దేవునితో సంబంధం కలిగి ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా జీవించగలగటానికి సహాయపడేదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ఉంది. తర్వాత ఆయనను ప్రక్కన గుచ్చినప్పుడు ఆ రక్తంతో పాటు నీళ్లు కూడా కారి ఉన్నాయి. ఈ నీళ్లు అనేటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటయు మొదలుపెట్టెను. అలా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు 8వ వచనంలో చూసినప్పుడు, పేతురు నువ్వెన్నటను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఇక్కడ ఈ ప్రభు పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళ పాదములు కడగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మొదటిది రక్తంతో మన పాపములు క్షమించబడుట, మన మనస్సాక్షి శుద్ధీకరించబడి జీవం గల దేవుని సేవించుట అనేటువంటి ప్రక్రియలోనికి రాబడిన విశ్వాసి
తను ఇక్కడ జీవించే జీవన క్రమంలో మరి మన పాదములకు ఈ లోకంలో ఉంటున్నప్పుడు, ఈ శరీరంతో జీవిస్తున్నప్పుడు కలిగేటువంటి ధూళి దుమ్ము అది మనకు తెలియకుండానే చాలాసార్లు మన ఒంటి మీద మరి నిలబడేదిగా అంటుకునేదిగా ఉంటున్నది. అది మనం ప్రతిరోజు కడగవలసినటువంటి అవసరం ఉంది. అందుచేత ప్రభువు దానికి గుర్తుగా ఆయన శిష్యుల పాదాలు కడిగేయటం అనేటువంటి ద్వారా చూపించాడు. అయితే పేతురు అన్నాడు, నీవు ఎన్నడూ నా పాదములు కడగరాదు. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఒకవేళ నేను నిన్ను కడగనకపోతే నాతో నీకు పాలు లేదు. అంటే ఆయనతోటి మనం సరైనటువంటి విధంగా రాబోయే దినాలలో పరలోక స్వాస్థ్యములో పాలు పొంది ఆయన యొక్క మహిమలో మరి పాలివారమై మరి ఆయనతో కూడా రాబోయేటువంటి రాజ్యంలో రాజ్యము చేసేటువంటి అధికారం యొక్క అనుభవంలోనికి మనము రాము అని ప్రభువు చెప్తున్నాడు. కనుక రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ వాక్యము ద్వారా లేకపోతే ఈ నీటి ద్వారా ప్రతిరోజు కడుక్కొనవలసినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మనకు తెలిసి తెలియకుండా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ధూళి మన మీద నిలబడకుండా ఉండగలగటానికి ప్రతిరోజు పరీక్షించుకుంటూ దానిని మనం కడుక్కొనాలి. ఎలా కడుక్కొనటం అనేటువంటిది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన దాని ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి. ఇక్కడ చూడండి, మనం రక్తంలో అపరాధాలు క్షమించబడటం, మనసాక్షి శుద్ధీకరించబడి మరి మనం ప్రభువుని సేవించగలిగే విధంగా చేయబడటం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధమైన వాళ్ళంగా నిర్దోషులంగా దేవుని ఎదుట నిలబడాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. దాని కొరకు వాక్యము చేత ఉదక స్నానము చేత వాక్యముతో దానిని ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచటం, తర్వాత పరిశుద్ధపరచుట. సో ఈ విధంగా ప్రభువు చనిపోయినప్పుడు కారినటువంటి రక్తము నీరు ఈ రెండింటికి కూడా గుర్తుగా ఉంది. వాక్యము మనలను పవిత్రపరుచుతుంది. అంటే మనము ఏదైతే ఈ లోకంలో ఉంటూ దేవుని బిడ్డలంగా చేయకూడదో అది చేయకుండా ఉండగలిగేటువంటి విధంగా జీవించటం అనేటువంటిది పవిత్రపరచబడటం. పరిశుద్ధపరచబడుట అంటే దేవుని యొక్క స్వభావంలోనికి రాగలిగి దేవుడు కోరిన విధంగా ఎటువంటి మరి చెడులో నిలబడకుండా లేక చెడును గురించినటువంటి దాని ఆలోచనే లేకుండా జీవించగలగటం అనేటువంటిది పరిశుద్ధపరచబడటం. ఈ రెండు విషయాలు కూడా దేవుడు ఈ వాక్యము ద్వారా మనలను వాక్యం అనే దాని ద్వారా పవిత్రపరిచి పరిశుద్ధపరచబడేటువంటి కార్యంలో ముందుకు సాగించడానికి తనని తాను అప్పగించుకుని ఉన్నాడు. కనుక ఈ రెండు కూడా పాపాలు క్షమించబడటం, మనసాక్షి శుద్ధీకరించబడటం, తర్వాత పవిత్రపరచబడినటువంటి విధంగా పరిశుద్ధతలోనికి ముందుకు సాగగలగటానికి అవసరమైనటువంటిదిగా మన ప్రభువు సిలువ వేయబడినప్పుడు కార్చబడినటువంటి రక్తము నీరు ఈ రెండు కూడా మనకు సూచనగా ఉన్నాయి. కనుక ప్రభువు చనిపోవటంలో కలిగినటువంటి మన పాప క్షమాపణ అనేటువంటిది మాత్రమే మనం ఆగిపోకుండా మన మనస్సాక్షి శుద్ధీకరించబడి ప్రతిరోజు కూడా జీవం గల దేవుని సేవించగలగటానికి పనికి రాగలిగిన మనస్సాక్షిని అభ్యాసం చేస్తూ పవిత్రతలో నిలిచిండి పరిశుద్ధత వైపు ముందుకు సాగగలిగినటువంటి అనుభవంలో జీవించగలగటానికి ఈ నీరు అనే వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత దాన్ని మన్ని చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దానికి గుర్తుగా అది ఉంది. తర్వాత చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, ఈ దేని ద్వారా అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని ఉపయోగించుకునడం ద్వారా ఈ నూతనంగా జన్మించబడగలిగినటువంటి విధంగా మనము ఆత్మ మనలో నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. సో ఈ విధంగా ఇక్కడ మనం తీతుకు రాసిన పత్రికలో కూడా ఈ స్నానం ద్వారా అనేది చక్కగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు వాక్యం ద్వారా మనలో ఆ కార్యాన్ని ప్రారంభించటం, తర్వాత ఆత్మ దాన్ని స్థిరపరచటం, తర్వాత మనం చక్కగా పవిత్రపరిచి పరిశుద్ధంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి నీరు లేక దేవుని వాక్యము, ఈ రెండు కూడా మనకి గుర్తుగా మన ప్రభు చనిపోయినటువంటి సందర్భంలో
ఆయన ప్రక్కలో నుంచి కాలినటువంటి వాటికి గుర్తుగా ఉంది. తర్వాత చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదులు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతేయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. పిలాతు వెళ్ళి అరిమతేయ యోసేపు అడిగినప్పుడు అతడు అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని ప్రభు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. అదే సమయంలో మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా, అంటే యోహాను రాసి సువార్త 3వ అధ్యాయంలో మనం నికోదేము ప్రభు దగ్గరికి వచ్చటం అనేటువంటిది చూస్తాం. మొదటి రాత్రి అతడు కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చినాం. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టది. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనో ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండిన గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆ విధంగా ప్రభు సిలువ మీద నుంచి దించబడి, శరీరాన్ని సిలువ మీద నుంచి దించబడి వారు సిద్ధపరిచేటువంటి దినం చొప్పున సుగంధ ద్రవ్యములు రాసి నారబట్టలు చుట్టి ఒక కొత్త సమాధిలో ఆయన శరీరాన్ని ఉంచారు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమిపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. ఇది అతడు ఎవరు ఎప్పుడు వాడబడినటువంటి సమాధి, క్రొత్త సమాధి, ధనవంతుని సమాధిలో మన ప్రభు యొక్క దేహం సెలవు మీద నుంచి తీసి సిద్ధపరచబడి ఉంచబడినది. ఈ విధంగా ప్రభు చనిపోవటం అనేటువంటిది, చనిపోవటం ద్వారా జరిగినటువంటి ఈ రక్తము, నీరు, తర్వాత ఎముకలలో ఒకటి కూడా విరగపడకుండా ఆయన ఆయన గురించి చెప్పబడినటువంటి వాక్యం నెరవేర్చబడుట, ఈ విధంగా తిరిగి కొత్త సమాధిలో ఆయన ఉంచబడుట అనేటువంటిది మనం చదివిన ఈ వాక్య భాగాల్లో చూస్తున్నాం. సో దీనిలో ప్రాముఖ్యమైనటువంటి విధంగా ఈ రక్తము, నీరు మరి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో శుద్ధీకరించబడిన మనస్సాక్షి ఈ నీటి ద్వారా ప్రతిరోజు ఈ ఉదక స్నానం చేయబడి పవిత్రపరచబడుట, పరిశుద్ధతలోనికి ముందుకు సాగుట అనే అనుభవంలోనికి తీసుకుని రావడగలుగుటకు మన దేవుని యొక్క ఆత్మ మన అందరికీ కూడా వెలుగును ఇచ్చి ఆ జీవనం ద్వారా నడవగలగటానికి సహాయపడాలని ప్రార్థించుకుందాం. ప్రార్థిద్దాం. దేవం గల తండ్రి, మీకెంతో వందనాలు. మా ప్రభువు, మీ కుమారుడు మరి బలిగా అర్పించబడడం ద్వారా ఆయన కార్చినటువంటి రక్తము, ఆయనలో నుంచి వచ్చినటువంటి రక్తము, నీరు ఏ విధంగా మాకు మరి పాపక్షమాపణ, మనస్సాక్షి శుద్ధీకరణ, తర్వాత పవిత్రపరచబడి పరిశుద్ధతలోనికి ముందుకు సాగగలిగినటువంటి ఉదక స్నానము, ఇవన్నీ కూడా ఆయన ద్వారా మేము పొందగలిగినటువంటి గొప్ప ధన్యత. మరి మా స్థితిని ఆదాము కంటే ఉన్నతంగా చేసి మీతో కలిసి సహవాసంలో ఉండగలగటానికి మాకు అనుగ్రహించబడినటువంటి ఒక ఆయన శరీరం అనే తెరను చీల్చడం ద్వారా నూతనమైనది, జీవము కలిగిన మార్గాన్ని మా కొరకు ప్రసాదించి మరి మీ యొక్క వెలుగులో జీవించగలగటానికి తెరవబడిన ఈ మార్గాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రెండింటి యొక్క అనుభవంలోనికి చక్కగా మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.